నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రఘునందన్. తెలంగాణ కళారత్నాలు కళాకారుల పరిచయంలో భాగంగా మన ముందు ఈరోజు ఒక యువ కళారత్నాన్ని, మన తెలంగాణ యువ కళారత్నాన్ని పరిచయం చేస్తున్నాను. ది వన్ అండ్ ఓన్లీ నన్ అదర్ దాన్. చెప్పండి సార్, మీ పేరు? నమస్కారం సార్. నా పేరు అండి పూసపాటి వినోద్ కుమార్ రాజు. మా నాన్నగారి పేరు సూర్యనారాయణ రాజు, అమ్మగారి పేరు రమాదేవి. వనపర్తి జిల్లా, మా జిల్లాలోనే మేము ఉంటున్నాం. కాబట్టి నేను నాటక కళాకారుడిగా అండ్ డబ్బింగ్ కళారంగంలో ప్రజెంట్ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఆ తర్వాత రేడియోలో కానీ, ఆ తర్వాత సినిమాలో, సీరియల్స్లో ఇలా నటించడం జరిగింది. కాబట్టి వనపర్తి జిల్లా నుంచి వచ్చిన కళాకారుల్లో, అరుదైన కళాకారుల్లో నేను ఒకరిని చెప్పుకోవచ్చు సార్. మీ కళా ప్రయాణము ఇంకా ఎలా సాగుతోంది మా ప్రేక్షకులకు చెప్పండి సార్. కళా ప్రయాణం అనేది ఒక సముద్రం సార్. అది ఈ సముద్రంని ఇదాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి అంటే మీరు ఎప్పుడొచ్చారు? మీ గురువు గారు ఎవరు? మా ప్రేక్షకులకు తెలియజేయండి సార్. నేను వచ్చేసి 2006లో వచ్చాను సార్ హైదరాబాద్కి. వచ్చి ఎంఏ థియేటర్ ఆర్ట్స్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో 2008లో నేను ఫినిష్ చేయడం జరిగింది. అప్పుడు మనకు డాక్టర్ కోట్ల హనుమంతరావు గారు, పద్మప్రియ గారు, పెద్ది రామారావు గారు, ఇట్లా మల్లాది భాస్కర్ గారు, గోపాలకృష్ణ గారు, ఇలా వీళ్ళ సారథ్యంలో నేర్చుకోవడం జరిగింది. ఆ 2 సంవత్సరాల్లో నేను ఒక అన్మెచ్యూర్ అండి. అంటే నాకు నాటక కళారంగం కానీ, అటు కుటుంబ పరంగా కానీ, ఇటు సినిమా పరంగా కానీ పరిచయాలు లేవు. కాకపోతే కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేసి అదేంటో, అసలు ఈ కళారంగం ఏంటి అని తెలుసుకోవడానికి దాదాపు 2 years పట్టింది. ఆ 2 years దాదాపు ఇప్పటికి నాకు 17 years సక్సెస్ఫుల్గా జర్నీ అవుతుంది సార్. కాబట్టి నేను నాటక కళాకారుడిగా ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత, అలాగే కొద్దిగా ఉపాధి కోసం ఆల్ ఇండియా రేడియోలో నేను అనౌన్సర్గా చేసేవాడిని. ఆ తర్వాత చిన్న చిన్న సీరియల్స్, ఆ తర్వాత సినిమాలు, ఇలా డబ్బింగ్ అని నేను ముందుకు రావడం జరిగింది. దాదాపు నాటకాలు వచ్చేసి 150 నాటకాలు ప్రదర్శన చేయడం జరిగింది సార్. దాంట్లో ఒక 3 నంది అవార్డులకి అంటే చేసిన పర్ఫామ్లో, అంటే వచ్చిన డైరెక్టర్స్ దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా నా ప్రస్థానం అనేది నాటక రంగం నుంచే మొదలైంది సార్. మీకు ఎలాంటి నాటకాలు వేస్తారు? నేను ఎప్పుడు కూడా అంటే వనపర్తి జిల్లా నుంచి వచ్చింది కూడా ఏదో సామాన్యుడిగా బతకడానికి రాలేదు సార్. కొద్దిగా డిఫరెంట్ వేవ్లోనే నేను వెళ్ళడానికి ట్రై చేశాను. నేను ఎప్పుడు కూడా అరుదైన నాటకాలు, అంటే హర్రర్ సబ్జెక్ట్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. కాబట్టి స్టేజ్ మీద హర్రర్ చేయడం అంటే, దాన్ని చూపించడం అంటే కొద్దిగా కష్టమైన కష్టం. కాబట్టి దాన్ని నేను ఎంచుకొని చేయడం జరిగింది. అప్పట్లో 2008లో మామూలుగా, సారీ 2007 ఏమేమి నాటకాలు ఉన్నాయి అట్లాంటి? సర్పద్రష్ట అని ఒక నాటకం ఉంది సార్, బాగా ఫేమస్, ఎండమూరి వీరేంద్రనాథ్. అప్పుడు మాకు స్టూడెంట్గా తెలుగు యూనివర్సిటీలో కాంపిటీషన్ పెడితే నేను అన్ఎక్స్పెక్టెడ్గా మొదటి బహుమతిని తీసుకోవడం. వెరీ గుడ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. అప్పుడు చాలా మంది ఎంకరేజ్మెంట్ కూడా చేశారు ఆ నాటకం ద్వారా. కాబట్టి అంటే యాజ్ ద సోషల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవి సాంఘిక నాటకాలు ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఇది డిఫరెంట్గా హర్రర్ సబ్జెక్ట్ అంటే డార్క్ షాడోలో చేయడం, ఇవన్నీ కూడా కొద్దిగా టిపికల్, ఎక్కువ మైమ్ టైప్ లో ఉంటుంది కదా. మైమ్ అండ్ కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్, అంటే డైలాగ్స్ తక్కువ ఉంటుంది, ఎమోషన్స్ ఎక్కువ, కంప్లీట్ బీజిఎం ట్రాక్స్ మీద దీన్ని మనం చేయడం జరిగింది అన్నమాట. మీ దాంట్లో స్పెషలిస్ట్ కదా? నేను దాంట్లో డైరెక్షన్ సార్. అంటే అప్పుడు మీరు ఎన్ని నాటకాలు డైరెక్షన్ చేశారు? ఏమైనా ప్రయోగాలు చేశారా ఇప్పుడు? చేసాం సార్, 15 నాటకాలు చేసాము. జంబూ ద్వీపం అని మనకు తనికెళ్ళ బర్ని గారు రాశారు. అయితే అదే ఇస్ ద కంప్లీట్ మైమ్ యాక్షన్ ప్లే. అంటే అలా మామిడి పండ్లు అంటే అలా పైన చూపించి ఇలా తీసుకొచ్చేవాళ్ళం, చేప కొయ్యండి అంటే అలా పెట్టి ఏదో జస్ట్ అలా పెట్టి చేసేవాళ్ళం. బట్ నేనేం చేశానంటే దాన్ని, అంటే కొంతమంది సార్ నాటక కళాకారులకు మాత్రమే ఈ మైమ్ అనేది అర్థమవుతుంది. కానీ కొత్తగా వచ్చే ప్రేక్షకులకు ఆ మైమ్ అనేది ఏం సార్ మీరు ఏం చేస్తున్నారు అనేది నేను ఇతరులు చేస్తున్నప్పుడు వినడం జరిగింది. కాబట్టి నేను దాన్ని కంప్లీట్గా ప్రాక్టికల్ రూపంలో దాన్ని ప్రదర్శించడం జరిగింది అన్నమాట. ఆ విధంగా అదొక సక్సెస్ఫుల్, ప్రయోగాత్మకంగా ఒక సక్సెస్ సార్ అది. మీరు ఇప్పుడు ఈ డబ్బింగ్ చెప్పాలంటే దానికి అసలు బేసిక్ క్వాలిటీస్ ఏంటి? సో బేసిక్ క్వాలిటీస్ అంటే నేను ఎప్పుడైనా సరే నాటకం అని చెప్తాను. ఎందుకంటే నేను ఈరోజు నాటక రంగంలో పనిచేశాను. కాబట్టి నాటక రంగంలో ఎంతో ఎక్స్పీరియన్స్ గడించడం వల్ల నేను సినిమా రంగానికి వెళ్ళడం జరిగింది, టీవీ రంగానికి వెళ్ళడం జరిగింది. అండ్ డబ్బింగ్ ఇండస్ట్రీగా ఏ ఫీల్డ్ అయినా సరే నేను బేస్గా డబ్బింగ్ నుంచి పడడం జరిగింది. కాబట్టి మాకు
నాటకం నుంచి పడింది కాబట్టి నాటకంలో మాకేంటంటే మేకప్ అంటే ఏంటి, అసలు కాస్ట్యూమ్స్ అంటే ఏంటి, అసలు సెట్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, లైటింగ్ ఎలా ఉంటుంది, కెమెరా అంతా కూడా మాకు ఒక పరిపూర్ణమైన నాలెడ్జ్ రావడం వల్ల అది మాకు ఆల్రౌండర్గా మేము ప్రతిదీ వర్క్ చేయడం జరిగింది. అసలు తెలుగు యూనివర్సిటీలో చదువుకోవడం ద్వారా ఈ 6-7 కళల్లో మేము నేర్చుకోవడం ద్వారా ఏమైందంటే మాకు అది షూటింగ్ స్పాట్కి వెళ్ళినప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ అయింది కాబట్టి అక్కడ మేము సక్సెస్ అవ్వగలిగాం. అలాగే ఈ నాటకంలోకి వెళ్ళి పుట్టిందే వాక్చాతుర్యం, వాచికాభినయం. ఈ వాచికాభినయం అనేది నేను ఫస్ట్ నుంచి వనపర్తి జిల్లా నుంచి వచ్చినప్పుడు కొత్తగా ఏదో చేయాలి అందరిలాగా, అంటే నాటకాలు చేస్తూనే సినిమా రంగంలోకి వెళ్ళాం. సినిమా రంగంలోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా మనకు పరిస్థితులు మీ అందరూ తెలిసినవే సార్. నాటకంలో వచ్చినట్టు పాత్రలు సినిమా రంగంలో రావాలంటే దానికి కాసింత అదృష్టం కూడా ఉండాలి, దాంతో పోటీ పడ్డాం, బ్యాక్ బోన్లో కూడా ఉండాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మేమేం చేసామంటే కొద్దిగా ఎలాగైనా ఇండస్ట్రీలో నిలబడాలి అనే పొజిషన్లో, అంటే ఇంకా మనకు అదర్ సోర్సెస్ ఆఫ్ వర్క్స్ చూసుకున్నాం. అప్పుడు నాకు అన్నారు చాలామంది పెద్దవాళ్ళు అందరూ కూడా ఇంకో సోర్స్ ఉండాలన్నాను. ఇంకో సోర్స్ అంటే ప్రైవేట్ జాబ్ చేసుకోలేం. కాబట్టి డబ్బింగ్ ఫీల్డ్ అప్పుడు నాకు కొద్దిగా మంచిగా అనిపించింది, ఎందుకంటే హిందీ సీరియల్స్ ఉంటాయి, వాటి తెలుగులో చేసుకోవడంలో మనం కొద్దిగా అంటే మన ఫ్లెక్సిబిలిటీ టైం ఉండడం వల్ల ఇటు నాటకం చేసుకోగలిగాం. అంటే పొద్దున నాటకం, అంటే సాయంత్రం 7 గంటలకు నాటకం అంటే 5 గంటలకల్లా చేసుకొని మళ్ళీ రావడం, షూటింగ్స్ కూడా ప్రిపేర్డ్ చేసుకుని ఇలా ఉపాధి అవకాశాల కోసం వాయిస్ రంగంలోకి రావడం జరిగింది సార్. ఆ తర్వాత మా టీవీ, ఈటీవీ ఇలా కొంతమంది, మా మామయ్య గారు రాజు గారు అని, ఆయన కూడా నాటక కళాకారుడు, అవును చాలా ఫేమస్ కదా ఆయన, మా మీనమామ గారు అండి. ఆయన సారథ్యంలో నేను, ఆయన వాయిస్ లాగానే ఉంది మీది కూడా, ఆయన రూపం కూడా అలాగే ఉంది. ఆయన సాహిత్యంలో నేర్చుకోవడం ద్వారా, అంటే ఆయన కూడా నాటకాలు చేశాడు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క కళాకారుడికి ఇండస్ట్రీలో ఎదగాలని ఒక కోరిక ఉంటుంది, కానీ అది ఎక్కువ రోజులు కొనసాగాలి. అన్నప్పుడే అతని జీవితం చాలా మందికి ఇన్స్పిరేషన్గా మారాలి. ఎందుకంటే అతని జీవితం అంటే ఇతని వ్యక్తి మనలాగానే కష్టపడ్డాడు, మనలాగానే చేశాడు, కానీ ఆర్థికంగా కూడా బలపడ్డాడు, పేరు తెచ్చుకున్నాడు అనే విధంగా ఒక ఇన్స్పిరేషన్ ఆఫ్ మ్యాన్ కూడా కావాలి. కాబట్టి అలాంటి వ్యక్తి దగ్గర నుంచి నేను చాలా గమనించడం జరిగింది. కాబట్టి అప్పుడు ఏంటంటే వాయిస్ ఇండస్ట్రీ మనకి ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్ కూడా వర్క్ ఉంటుంది సార్. దీనివల్ల ఏంటంటే నేను ఇప్పటికీ యాక్టింగ్ వెళ్ళగలుగుతున్నాను, నాటకం చేయగలుగుతున్నాను, రేడియోలో పనిచేయగలుగుతున్నాను. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నా ఏజ్ ఇప్పుడు 42 years సార్. నాది మ్యారీడ్ సార్, 2 పిల్లలు. ఫస్ట్ రావడమే నేను. మీరు డబ్బింగ్ అంటే దీనికి ఏమైనా కోర్స్ లాగా ఉంటుందా, లేకపోతే ఏదైనా సిలబస్ ఉంటుందా, లేకపోతే వర్క్షాప్ ఏమైనా చేశారా? అంటే నేను డబ్బింగ్ అంటే సార్ మనకు ఇప్పుడు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ నుంచి మనం 6 సీజన్లు, ఇప్పుడు 6వ సీజన్ నడుస్తూ ఉంది. దాదాపు 800 మందికి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే ఈ వాయిస్ రంగానికి డెఫినెట్లీ చాలా మందికి ఏంటంటే ఏముంది డబ్బింగ్ అంటే డబ్బింగ్ అనేది ఇంగ్లీష్ పదం సార్. కాకపోతే తెలుగులో ఏమంటారు? దీని స్వర మాంత్రికులు అనొచ్చు, స్వర కళాకారులు అనొచ్చు. ఈ స్వర కళాకారుల్లో సింగర్స్ వస్తారు, జానపద కళాకారులు వస్తారు, కానీ ఇంకొక వే మిగిలింది, అది కమర్షియల్ వే ఇస్ ద డబ్బింగ్ ఇండస్ట్రీ. కాబట్టి సాయి కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయి అంటే ఇది కొద్దిగా టిపికల్ టాస్కే సార్. ఎందుకంటే ఒక వ్యక్తి ఆహార్యం బాగుండొచ్చు, అతను ఫేస్ బాగుండొచ్చు, ఫోటోజెనిక్ అన్నీ ఉండొచ్చు, కాకపోతే వాక్ చాతుర్యం లేకపోవడం వల్ల మనిషి అక్కడ ఇబ్బంది పడటం జరుగుతుంది. కాబట్టి సినిమా తెలుగైనప్పటికీ, దర్శకుడు తెలుగైనప్పటికీ, నటుడికి భాష మీద పట్టు లేకపోయినా, సరైన వాక్చాతుర్యం లేకపోయినా అప్పుడు వాయిస్ ఆర్టిస్ట్ అంటే డబ్బింగ్ కళాకారుడు సినిమా ఫ్లాప్ అవుతుంది. సో పెట్టిన ఆర్థిక వనరులంతా వేస్ట్ అయిపోయింది. డెఫినెట్లీ మనకు 60% నటుడు నటిస్తే ఇంకొక 40% వాయిస్తో ఫీల్ చేసి. ఇప్పుడు ఉండే ఫ్యూచర్ పిల్లలకి ఏం చెప్తారు మీరు? సరే ఏదైనా సరే వచ్చే ఇంకొక 50 years 20 years జనరేషన్ మారుతుంటుంది కదా, ఏం చెప్తారు? అంటే నేను చెప్పేది సార్, అంటే నేను కమర్షియల్ వర్క్షాప్స్ చూశాను, లక్షలు ఖర్చు పెట్టే వర్క్షాప్ చూశాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే దేనికైనా బేస్ అనేది నాటకరంగం అని నా నమ్మకం సార్. ఎందుకంటే నేను నాటకం నుంచి పెద్ద పెద్ద సినిమాలు డబ్బింగ్ చెప్పడం జరిగింది, పెద్ద పెద్ద కళాకారులను, పెద్ద పెద్ద ఆర్టిస్టులను మనం కలవడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇస్ ద మ్యాన్ పవర్ ఏంటి అని తెలుసుకోవడానికి మీకు కెమెరా నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్గా స్టూడియోస్ ఉన్నా కూడా నాటకం అనేది జీవకళలో నటించడం చాలా టిపికల్ టాస్క్. ఎందుకంటే ఒక సముద్రం లైవ్లో ఉన్నప్పుడు ఈదటం చాలా, ప్రపంచమే ఒక నాటక స్టేజ్. కాబట్టి ఈ నాటకం అనేది జీవకళ. అంటే ఒక కళాకారుడిని మనం ఒక ₹1,00,000 ఇచ్చి చప్పట్లు కొట్టించుకోవచ్చు, కానీ ఒక డైలాగ్ చెప్పి మనం చప్పట్లు కొట్టించుకోవడం అనేది. కాబట్టి నేను అలాంటిది రవీంద్ర భారతిలో అసలు ఎప్పుడు చప్పట్లు కొడతారు అనేది నేను వింటూ ఉండేవారు సార్. అలా నేను ఆ రోజులు మైమర్చిపోతాను. ఆ చప్పట్లే మమ్మల్ని ఇన్ని రోజులు బతకటానికి అవే ఆశీర్వచనాలు. కాబట్టి నాటకరంగం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎలా ఉంది నాటకరంగం తెలంగాణలో పరిస్థితి?
జీవనోపాధి జరుగుతోందా? జీవనోపాధి అయితే ఉంది సార్. ఎందుకంటే జీవనోపాధి అంటే మనం అంటే టీవీలు సినిమాలు కాకుండా నాటక రంగం ప్రత్యేకంగా నాటక రంగం ప్రజలు పోషిస్తున్నారా? అంటే కొద్దిగా చెప్పాలంటే కష్టమైన పరిస్థితి. మేమందరం కూడా ఇక్కడి నుంచి సినిమా రంగానికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అంటే ఇక్కడ బాగా ఏళ్ళు ఉనుకుంది కాబట్టి అందరు అటే వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఏం అంటే రీసెర్చ్ చేస్తలేరు, సినిమాలోకి వెళ్ళిపోతున్నారు. కానీ మంచి మంచి నటులు ఉన్నారు, చాలా మంచి నటులు. మేమందరం కూడా నాటక రంగం నుంచి వచ్చాం కాబట్టి ఫస్ట్ నాటక అంటే ఒక హబీబ్ తన్వీరు అంత అట్లాంటి పేరు గల వాళ్ళు ఉన్నారా మన దగ్గర? ప్రెసెంట్ కొంతమంది అంటే ఇప్పుడు ఇంతకుముందు మొదలు నాగభూషణ్ శర్మ గారు చాలా మంచి మంచి వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు కొద్ది మంది ఉన్నారు సార్. అంటే అక్కడి నుంచి కూడా అవుట్పుట్ బయటకు వెళ్తుంది. వీళ్ళంతా సినిమాలోకి పోయేసరికి ఇది గ్యాప్ అయిపోతుంది. ఇది వరకు నాటకం అంటే ఎలా ఉండే సార్, ఓన్లీ తెర మన అంటే ఇంతకుముందు సినిమాలన్నీ మెడ్రాస్లో ఉంటుండే కదా, మద్రాస్. అంటే నాటక రంగం అనేది ఇది వరకు మనకు ఒక అవకాశంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇంతకంటే కమర్షియల్ అయిపోయింది. నాటకం సినిమా అయిపోయింది. పౌరాణికంలో కూడా డబ్బింగ్ చెప్తారా మీరు? ఏదైనా సరే, ఇప్పుడు బాహుబలి ఉంటుంది, విక్రమార్కుడు ఉంటుంది, రకరకాలైన ఏదైనా. ఏమేమి సినిమాల్లో చెప్పారు? నేను వచ్చేసి సార్ అంటే నేను ఎక్కువ కూడా ఫైట్స్ చెప్తాను సార్. నేను ఎక్కువ కూడా వర్క్షాప్స్ మీద నేను బిజీగా ఉంటాను. వాయిస్ కళాకారులకు నేర్పించడం. అంటే మా దగ్గర ఉన్న వర్క్స్ ఏంటంటే కార్టూన్స్ ఉంటాయి, అంటే తెలుగు కార్టూన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ కార్టూన్స్ ఉంటాయి, అండ్ ప్రపంచ భాషల్లో 770 పైచిలకు భాషలు ఈరోజు ఉన్నాయి సార్. కానీ వాయిస్ కళాకారులు 12 భాషలు తెలుగులో చేస్తున్నారు. కానీ నీకు ఇంకా చాలా మంది కళాకారులు కావాలి. అంటే కార్టూన్స్ ఉంటుంది. కార్టూన్స్ అంటే మామూలుగా ఇప్పుడు ఈ వాయిస్తో మాట్లాడితే మనకు సరిపోతుంది. ఇప్పుడు స్నేక్ ఉంటుంది, స్నేక్ ఉన్నప్పుడు అది నాలుగుతో మాట్లాడుతుంది. ఏంటి ఎలా ఉన్నారు, నువ్వు నన్ను చూస్తూ ఉండాలి ఈజ్ ద వాయిస్ ఉంటుంది. మాడ్యులేషన్ ఇప్పుడు నవరసాల్లో కలిపి మిక్స్ చేస్తేనే మనం అంతే కదా. ఇప్పుడు మనకి టైగర్ ఉంటుంది, టైగర్ అది వీరత్వంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. కాబట్టి ఏ మోగ్లీ మర్యాదగా నా దగ్గరికి వస్తే బాగుంటుంది, లేదంటే నేను చంపి తినేస్తా, ఇలా ఉంటుంది. మళ్ళీ ఫాక్స్ ఉంటుంది, దానికి ఇస్ కామెడీ టచ్ ఉంటుంది. ఏ పులిబావా ఎలా ఉంటావు, బాగున్నావా, నీకోసం తీసుకొచ్చా తింటావా, ఇలా ఉంటుంది. కాబట్టి ఒకే మనిషి వాల్ట్ డిస్నీ ఇవన్నీ చేస్తుంటారా మీరు? నేను ఇప్పుడు డిజ్నీలో చేస్తుంటాను. ఇప్పుడు నేను ఈ మా టీవీలో చెప్తుంటాను హిందీ సీరియల్స్, అలాగే ఈటీవీ బాలభారత్లో వచ్చే కార్టూన్స్ చెప్పాను, జంగిల్ బుక్లో బాలుకు చెప్తాను. ఒకే కాన్సెప్ట్లో 5-6 మంది కూడా డబ్బింగ్ చెప్పిన రోజు. కాబట్టి వృత్తి విద్య రెమ్యూనరేషన్ బాగానే ఇస్తారా? ఈరోజు నేను బతకగలుగుతున్నాను అంటే డెఫినెట్లీ రెమ్యునరేషన్ ఉంది కాబట్టి నేను సర్వే అవ్వగలుగుతున్నాను సార్. అంటే నాటక రంగము ఎప్పటికీ దాన్ని మించింది లేదు సార్. మేము ఈరోజు సినిమా హైవేస్ అన్నట్టు ఇవి అన్ని నాటక రంగం అంటే కూడా ఇవన్నీ నాటక రంగం స్టేట్ హైవేస్ అన్నట్టు. నాటక రంగం అది నేషనల్ హైవే. ఈ మెయిన్ టార్గెట్ నుంచి పుట్టిందే సీరియల్, సినిమా, రేడియో, ఏదైనా మాధ్యమాలుగా మారింది. కాబట్టి ఒకటే మీరు చాలా అనుభవంగా మంచి నాలెడ్జ్తోని సైంటిఫిక్గా మాట్లాడుతున్నారు. మీ నాలెడ్జ్కు నా జోహార్లు. మీరు ఇంకా మంచి 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 వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, ప్రయోగాలు చేసి యూత్ను మీరు ఒక ఐకాన్గా ఉండాలని కోరుకుంటూ ఒక చిన్న మాట చెప్పండి. ఏం లేదండి, ప్రేక్షకులందరికీ అలాగే యూట్యూబ్ రఘునందన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అంటే కమర్షియల్ అయిపోయింది సార్ ప్రతిదీ కూడా. కళాకారులు ఈరోజు ఎట్లుందంటే వాళ్ళకు స్టార్డమ్ ఉండాలి, వాడికి ఒక కారు ఉండాలి, బెంచ్ ఉండాలి, ఇలా ఫ్యామిలీ అయిపోయింది. కానీ ఇలా మాలాంటి కళాకారులను పరిచయం చేస్తున్నారంటే అది నిజంగా వారి హృదయానికి, వారి నేను కళాకారుని, నేను సింగర్ని. కాబట్టి ఈరోజు పై స్థాయిలో ఉన్న ప్రతి కళాకారుడు ఈ స్థాయి నుంచి వెళ్ళిన వాళ్ళని ప్రతి ఒక్కరు గుర్తించండి. అండ్ నాటక రంగాన్ని బతికించండి. అలాగే నాటక రంగంలో పాటు ఎవరైనా కూడా ఇండస్ట్రీని నమ్ముకుంటే దయచేసి మా వాయిస్ ఇండస్ట్రీలో కూడా రండి. ఇది ఒక ఉపాధి అవకాశం లాగా మనకు ఉంటుంది, ఇట్స్ ప్యాకెట్ మనీ లాగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే వాయిస్ ఇండస్ట్రీలోకి రావచ్చు. అలాగే మీ అందరికి సాధారణ స్వాగతం పలుకుతున్నాను. అంటే సెకండ్ సోర్స్గా ఇండస్ట్రీలో, అంటే నాటకంలో ఉండాలన్నా, సినిమాలో ఉండాలన్నా, ఇది సెకండ్ సోర్స్గా వాయిస్ ఇండస్ట్రీ బాగా ఉపయోగపడుతుంది. అందులో ప్రస్తుత సమాజంలో తెలంగాణ కళాకారులు ఉన్నా కూడా, తెలంగాణ భాష అభివృద్ధి చెందినా కూడా సినిమా రంగంలో ఇంకా లోటే ఉండండి. కాబట్టి ఈరోజు శేఖర్ కమల గారి సినిమాలు, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు తెలంగాణ భాష మనకి చెప్పడం అనేది కొద్దిగా టిపికల్ టాస్క్ అవుతుంది. కళాకారులు కూడా తక్కువ ఉన్నారు. కాబట్టి మీలో ఎవరైనా కళాకారులు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒకసారి నా నెంబర్కి మీరు కాల్ చేసి రావచ్చండి. ఎప్పుడు కూడా నేను కళాకారులను ప్రేమిస్తుంటాను. కళాకారులను అభివృద్ధి చేయడానికి వాయిస్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. దానికి కొద్ది టెక్నాలజీ కావాలి. కాబట్టి అందరూ కూడా అనవసరమైన ఫోకస్ చేసి నేను అవ్వాలి అనుకోకుండా ఫస్ట్ ప్రయత్నం చేయండి, నేర్చుకోవాలి. షార్ట్ కట్ లేదు. అదే ఇప్పుడు ఎలా ఉంది సార్ అంటే ప్రస్తుత సమాజం, మేము అప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాం. అవును,
అది సముద్రం ఇప్పటికీ నేర్చుకోవాల్సిన పరిస్థితి నేర్చుకుంటున్నాం, ఉంటుంది. అంతే. కొత్త ట్రెండ్ వస్తుంది, Definitely. కొత్త సినిమాలు వస్తున్నాయి. Definitely. ఈ రోజుకు నేర్చుకోవాల్సిన పరిస్థితి కానీ ప్రస్తుత సమాజం నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ వాడు అప్డేట్ లేకపోతే వాడిని ఉద్యోగం పీకేస్తారు కదా, దీనిలో కూడా అప్డేట్ ఉండాలి. ఉండాలి. ఎవ్రీ డే దేర్ షుడ్ బి అన్ అప్డేట్. అంటే సో మీరు నాకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి మా ప్రేక్షకులకు. నా పేరు వినోద్ కుమార్ అండి. నా ఫోన్ నెంబర్ 7416222599 అండి. మళ్ళీ ఒకసారి 7416222599. థ్యాంక్ యూ అండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, యువ తెలంగాణ కళారత్నం వనపర్తి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ నుంచి ఇంత హై పొజిషన్కి వారు ఇంకా ఊర్ధ్వ అంటే పైకి ఇంకా రావాలని కోరుకుంటూ మన ఛానల్ వారికి శుభాకాంక్షలు వారికి తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరేదన్నా లోపం ఉంటే చెప్పండి, రఘునందన్ ఇగో ఇది లోపం జరిగింది అని చెప్పండి. ఓపెన్గా ఐ విల్ మెండ్ ఇట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ రఘునందన్. థ్యాంక్ యూ. నమస్కారం.